2 లక్షల రూపాయలు ఉండే, ఇవాళ 12 లక్షల రూపాయల వరకు ఎగ్జెంప్షన్ ఉంది. పర్ క్యాపిటా యాన్యువల్ ఇన్కమ్ 86,000 నుంచి 2.35 lakh కి పెరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ బడ్జెట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 4,500 crores in 2014-15 to 15,000 crores in 2025-26. 63% beneficiaries of PM Fasal Bima Yojana, 63% ఫసల్ బీమా యోజనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రైతులు. ఈశాన్య రాష్ట్రాలు కూడా ఇంతకుముందు అక్కడ ప్రధానమంత్రులు పోవడమే కష్టం ఉండే. 83 సార్లు ప్రధానమంత్రి గారు ఈశాన్య రాష్ట్రాలకి టూర్ చేసిండ్రు ఈ 12 సంవత్సరాలలో. ఎకానమీ ఆఫ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ 300% పెరిగింది. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరం 100% రైల్వే ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్ టైం ఎయిర్ కనెక్టివిటీ మోదీ గారి ప్రభుత్వంలో వచ్చింది. అంటే సిగ్గుచేటు కాంగ్రెస్ వాళ్ళది. 2014 వరకు 2 రాష్ట్రాలకి ఫ్లైటే లేకుండే. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీ. డిఫెన్స్ ఎక్విప్మెంట్ కేవలం ఇంపోర్టే, 1 వే ట్రాఫికే ఉండే ఇంతకుముందు. ఇవాళ 38,400 కోట్ల ఎక్స్పోర్ట్స్ చేస్తా ఉన్నాం. భారతదేశంలో వాడే డిఫెన్స్ ఎక్విప్మెంట్ 65% దాదాపు ఇక్కడనే మ్యానుఫ్యాక్చర్ అయితా ఉంది. ఇప్పుడు డిఫెన్స్ ప్రొడక్షన్ 46,000 కోట్ల నుంచి 1.55 lakh crores వరకు 3 కంటే ఎక్కువ పెరిగింది మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్. 100 దేశాలకు పైన మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటా ఉన్నాయి ఇవాళ. India responded firmly after Uri and Pulwama, and Operation Sindhu reinforced zero tolerance against terrorism. ఎవడన్నా భారతదేశంలో ఎక్కడన్నా బాంబు పెట్టి గెలుకుతే వాని ఇంట్లో వాని బెడ్రూమ్లో బాంబు వెళ్తుంది పాకిస్తాన్లో. అట్లా తయారైంది భారతదేశం. ఇదివరకు వాడు వచ్చిండు, ఆ బాంబేలో వచ్చిండు, తాజ్ హోటల్ చంపేసిపోయిండు, ఎవడు ఇష్టానుసారంగా చేస్తుండే. ప్రతి నెల ఒక సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అవుతుండే రైళ్లను, గుడిలను. ఇవాళ అటువంటి ఎక్కడ కూడా భారతదేశంలో లేదు. ఏమన్నా చిన్న గెలికినా వాళ్ళ టెర్రరిస్టు హెడ్ క్వార్టర్లు ధ్వంసమవుతున్నాయి. ఇక్కడ బటన్ అవుతుంది, అక్కడ ధ్వంసమవుతున్నాయి. భారతదేశం దిక్కు కన్నెత్తి చూడకుండా చేసింది. నక్సలైట్లది రెడ్ కారిడోర్లన్నీ కూడా గ్రీన్ గ్రోత్ జోన్ గా మారడం ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. నక్సలిజం పూర్తిగా ఖతమైపోయింది. కోవిడ్ మహమ్మారి సమయంలో 30 కోట్ల వ్యాక్సిన్లు 99 దేశాలకి సరఫరా భారతదేశం చేసింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ 9 అగ్రిమెంట్లు 38 దేశాలతోటి చేసుకుంది భారతదేశం. ఇవాళ కల్చర్ వైజ్ గా చూస్తే రామ మందిరం కట్టుకోవడమే కాదు, మనకి స్వాతంత్రం వచ్చినాక మన దగ్గరికి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు వేసుకుపోయారు కదా పాత పాత మాన్యుమెంట్లు అన్నీ, యాంటిక్విటీస్ అన్నీ, ఏవైతే పాత విగ్రహాలు అట్లాంటివి విలువ కట్టలేనివి 2014 వరకు కేవలం 13 వాపసు వస్తే 2014 నుంచి 2025 వరకు నరేంద్ర మోడీ గారి మీద ప్రేమతోటో భయంతోటో 668 వాపసు పంపించారు. 177 దేశాలు ఇవాళ యోగా పాపులర్ ఉన్నది 177 దేశాలలో. అది డెవలప్మెంటే కాదు, మన కల్చర్ని కూడా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేసే ఘనత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది.